మన జీవితంలో హవ్వ వలె, మన జీవితంలో ఆదాము వలె, మన జీవితంలో అనేక సందర్భాలలో అనేక రకాలైనటువంటి శోధనలు రావచ్చు. ఇక్కడ సర్పము హవ్వకు ఒక వికృత రూపంతో కనపడలేదు. అక్కడ సాతాన్ అంటే మన ఊహ జనకని ఎలా ఉంటాయి చెప్పండి? మన ఊహ ఎలా ఉంటుందని మనం నాటికల్లో చూస్తుంటున్నాం. ఎర్రని తోక పెట్టి, నల్లని మొహం రాసేసి, నల్లటి డ్రెస్ వేసేసి మనం అపవాదిని చూపిస్తుంటాం కదా. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. అపవాది ఆది కాండములో హవ్వతో తన కుయుక్తిని పన్నే సమయంలో అట్లాంటి వికృత రూపంతో రాలే. అలాంటి వికృత రూపముతో వచ్చుంటే హవ్వ భయపడి ఉండేది. హవ్వ భయపడి ఆదాముని పాపములో దించేది కాదు, ఈమె పాపములో పడేది కాదు, పారిపోయేది అక్కడి నుండి. అప్పుడు అపవాది ప్రణాళిక నెరవేరేది కాదు. కనుక మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అప్పుడు ఆమెకు కనబడే సమయంలో అది ఒక సాధారణమైన రూపంలో కనబడి ఉంటుందేమో. కనుక ఆమె భయపడలే, చక్కగా వింటుందంటే సర్పం మాట. ఆమె భయపడలేదు. భయపడే వికృత రూపము దానికి లేదు. అక్కడ అపవాది మనకి కలిగి చేసే శోధనలలో మనలను చక్కటి అలంకరణలతో కనబడుతుంటే, మనం అట్రాక్ట్ అవ్వాలంటే అలంకరణలు కనబడతాయి. మనల్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే చక్కటి సువాసనలు వస్తుంటాయి. ఆ సువాసనలకు, ఆ కనబడే అట్రాక్షన్కు మనము లోనైపోవాలి.